హలో, దిస్ ఈస్ ఫ్రమ్ మన గురు ఛానల్. యాక్చువల్గా క్లాస్లో నేను ఏం కవర్ చేస్తానంటే వాట్ ఈస్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో వై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకే వాట్ వై ఓకే వెన్ మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అండ్ వై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి, అండ్ దీన్ని ఎవరు ఇన్వెంట్ చేశారు, అండ్ దీన్ని ఎక్కడ ఇన్వెంట్ చేశారు. వీ హ్యావ్ టు ఆస్క్ దిస్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ బిగినర్స్. సో ఫస్ట్ మీకు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు చెప్తాను. సో ఇదైతే కొద్దిగా ఫార్వర్డ్ చేస్తున్నా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అసలు దేనికి చెప్తాం. సో ఐమ్ రైటింగ్ హియర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకే. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటిదో చెప్పడానికి ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. లెట్స్ సే దట్ సపోజ్ దట్ నువ్వు ఉన్నావు, ఓకే ఓకే ఒక పర్సన్ ఉన్నాడు, లైక్ నీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో. ఇది నీ ఫ్రెండ్, ఇది నీ ఫ్రెండ్. ఓకే, సో నీ ఫ్రెండ్కి వచ్చేసి నీకు వచ్చేసి తెలుగు తెలుసు, తెలుగు లాంగ్వేజ్ తెలుసు. నీ ఫ్రెండ్కి వచ్చేసి హిందీ లాంగ్వేజ్ తెలుసు. ఏ లాంగ్వేజ్? హిందీ లాంగ్వేజ్ తెలుసు. సో నువ్వు అతనితో మాట్లాడాలనుకుంటున్నావు, ఆ హిందీ పర్సన్ కూడా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, కానీ నీకు వచ్చేసి హిందీ తెలియదు, అతనికి వచ్చేసి తెలుగు తెలియదు. సో మీరేం చేస్తారు, ఒక కామన్ ఫ్రెండ్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఒక ఫ్రెండ్ని ఫైండ్ అవుట్ చేస్తారు ఎవరికైతే ఈ పర్సన్కి అయితే ఈవెన్ తెలుగు తెలుసు అండ్ హిందీ తెలుసు. మీరు ఏం చేస్తారంటే ఎవరికైతే ఇన్ఫర్మేషన్ హిందీలో కన్వర్ట్ చేయాలనుకుంటారు, మీరు ఈ ఫ్రెండ్ హెల్ప్ తీసుకుంటారు. ఎస్, ఈ ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని మీరు ఏదైతే హిందీలో మాట్లాడాలనుకుంటారో మీరు తెలుగులో అతను చెప్తారు. ఇతను అర్థం చేసుకొని, ఈ పర్సన్ అర్థం చేసుకొని హిందీలో ట్రాన్స్లేట్ చేస్తాడు. ఎస్, అండ్ యాజ్ వెల్ యాజ్ సేమ్ వైస్ వర్సా అనమాట. ఈ పర్సన్ కూడా హిందీలో ఏదైతే మాట్లాడాలనుకున్నాడో హిందీలో ఇతను చెప్తాడు ఈ పర్సన్కి, ఈ పర్సన్ తెలుగులో మళ్ళీ ఇతను ట్రాన్స్లేట్ చేస్తాడు. ఎస్, సో ఇతను ఎలా యాక్ట్ అవుతున్నాడు, ఈ పర్సన్ మిడిల్ పర్సన్ వచ్చేసి మీడియేటర్ లాగా యాక్ట్ అవుతున్నాడు. ఎవరు మీడియేటర్ లాగా యాక్ట్ అవుతున్నాడు. సో సేమ్ మనకి ఇక్కడ మీడియేటర్ లాగా పర్సన్ ఎవరైతే యాక్ట్ అవుతున్నారో సేమ్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి మీడియేటర్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో మనకి ఒక కంప్యూటర్ ఉంటుంది. ఏంటిది? ఒక కంప్యూటర్ ఉంటుంది. కంప్యూటర్ ఉంటుంది. సో ఈ పర్సన్ నువ్వు అనుకో, ఓకే, ఈ పర్సన్ నువ్వు అనుకో. సో నీకు వచ్చేసి ఇంగ్లీష్ తెలుసు. ఏం తెలుసు? ఇంగ్లీష్ కానీ ఆర్ తెలుగు కానీ తెలుసు, ఆర్ హిందీ కానీ. ఓకే, సో నీకు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ తెలుసు, కానీ ఈ కంప్యూటర్ మాత్రం తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అర్థం కావన్నమాట. ఓకే, ఈ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే బైనరీ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్? బైనరీ లాంగ్వేజ్ అనమాట. బైనరీ లాంగ్వేజ్ అంటే ఏదో జీరోస్ ఆర్ వన్స్ అనమాట. బైనరీ లాంగ్వేజ్లో ఏంటంటే జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి. 2 కానీ 3 కానీ 4 కానీ అండ్ సో ఆన్ ఇలాంటి నెంబర్స్ అయితే ఏముండవు అనమాట. సో నీ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ జీరో కానీ 1 కానీ, కానీ నీకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ. ఎస్, నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నావు. లైక్ నువ్వు కంప్యూటర్తో 2+2 ఆపరేషన్ చేయించాలనుకున్నావు, లేకపోతే కంప్యూటర్తో ఒక ఆపరేషన్ ఏదో ఒక పర్టికులర్ టాస్క్ ఒక ఆపరేషన్ కానీ ఏదో ఒక టాస్క్ కానీ చేయించాలనుకుంటే దానికి ఈ కంప్యూటర్కి వచ్చేసి ఇంగ్లీష్ అర్థం కాదు, లేకపోతే తెలుగు అర్థం కాదు, హిందీ అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఒక మీడియేటర్ హెల్ప్ తీసుకుంటావు. ఏ మీడియేటర్ హెల్ప్? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెల్ప్ తీసుకుంటాం. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి కావచ్చు, పైథాన్ కావచ్చు, లేకపోతే జావా కావచ్చు,
C++ కావచ్చు, C# కావచ్చు. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సి ఒకటే కాదు, మనకి పైథాన్ ఉంది మార్కెట్లో, జావా ఉంది, C++ ఉంది, C# ఉంది, రూబీ ఉంది. ఇలా డిఫరెంట్ వేరియస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయి. నువ్వు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకో, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు నేర్చుకుంటావు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు అండర్స్టాండ్ చేసుకొని నేర్చుకున్న తర్వాత నువ్వు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెల్ప్తో దీనికి అర్థమయ్యేలా చెప్తావు కంప్యూటర్కి. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో ఒక పర్టికులర్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం, నేర్చుకున్న తర్వాత ఈ కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్తాం. లైక్ టెస్ట్ చేయి, లేకపోతే ఒక ఆపరేషన్ చేయి, ఒక టాస్క్ చేయి అని చెప్పేసి ఈ లాంగ్వేజ్తో నువ్వు మాట్లాడతావు. ఇక్కడ నీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మీడియేటర్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో అర్థమయ్యే విధంగా ఒక రియల్ వరల్డ్ కేసెస్ తీసుకొని అర్థమయ్యేటట్టు చెప్పిన. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పిన. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే వై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న థింగ్ కవర్ కూడా కవర్ చేశారు. హూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మనకి సి అనేది మనం ఈ వీడియోలో సి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సి లాంగ్వేజ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో మాట్లాడుకుందాం. సో యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ ది సి లాంగ్వేజ్, రైట్? వీఆర్ టాకింగ్ అబౌట్ ది సి లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుందాం. సో సి లాంగ్వేజ్ ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే యాక్చువల్గా డెనిస్ రిచీ. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది స్పెల్లింగ్, యూ కెన్ మేక్ షూర్. సో ఐఎమ్ స్పీకింగ్ విత్ ద వర్డ్ డెనిస్ రిచీ అంటాం. ఓకే, సో ఈ లాంగ్వేజ్ రాకముందు మనకి బి లాంగ్వేజ్ ఉండేది. సో దీనికంటే ఫస్ట్ BPCL ఉండేది. దీనికంటే ఫస్ట్ మనకి ఫోర్ట్ ర్యాన్ అనే ఒక లాంగ్వేజ్ ఉండేది. సో ఫస్ట్ మనకి స్టార్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఫోర్ట్ ర్యాన్. సో ఈ లాంగ్వేజ్ వచ్చేసి మనకి స్పెసిఫిక్ హార్డ్వేర్ స్పెసిఫిక్కి డిజైన్ చేశారు. అంటే హార్డ్వేర్ స్పెసిఫిక్ అంటే నథింగ్ బట్ మీకు మీరు టీవీస్ కానీ అండ్ ఆల్సో వాషింగ్ మిషన్స్ కానీ అండ్ ఏసీస్ కానీ ఇలా యూస్ చేస్తూ ఉంటారు కదా. ఆ టీవీస్లో గ్రీన్ బోర్డ్ చూసారా? ఆ గ్రీన్ బోర్డ్లో చిప్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. అండ్ వాషింగ్ మిషన్స్లో కూడా గ్రీన్ బోర్డ్స్ ఉంటాయి, ఏసీస్లో కూడా గ్రీన్ బోర్డ్స్ ఉంటాయి. దాంట్లో కోడ్ రాయడానికి, ఇలాంటి హార్డ్వేర్ సిస్టమ్స్లో కోడ్ రాయడానికి మనం ఫోర్ట్ ర్యాన్ అనే ఒక లాంగ్వేజ్ వచ్చింది ఫస్ట్. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని BPCL వచ్చింది. BPCL స్టాండ్స్ ఫర్ బేసిక్ ప్రోగ్రామింగ్ కంబైన్డ్ లాంగ్వేజ్. ఓకే, సో ఈ BPCLని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకి బి వచ్చింది. ఈ బిని ఇన్స్పిరేషన్ తీసుకొని మనకి సి వచ్చింది అనమాట. ఓకే, సో ఈ బి ఫౌండర్ ఎవరు, BPCL ఫౌండర్ ఎవరు, ఫోర్ట్ ర్యాన్ ఫౌండర్ ఎవరు? అల్టిమేట్లీ దిస్ ఇస్ అ హోంవర్క్ ఫర్ యూ. ఓకే, సో బి ఫౌండర్ వచ్చేసి థామస్ అని ఒక పర్సన్ ఉన్నారు. అండ్ BPCL, ఫోర్ట్ ర్యాన్ అండ్ ఇలాంటి లాంగ్వేజెస్ అయితే ఇంట్రడ్యూస్ అయ్యాయి. అండ్ సి తర్వాత మనకి C++, దీని తర్వాత మనకి జావా రావడం అండ్ దాని తర్వాత మనకి పైథాన్, ఇలా ఆల్ ఓవర్ ది లాంగ్వేజెస్ బోర్న్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఆల్వేస్ మనం సి లాంగ్వేజ్ వచ్చేసి మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అని చెప్పుకుంటాం. మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. ఎందుకంటే సి నుంచే మనకి బేసిక్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయింది. లైక్ C++, లైక్ ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మీరు పైథాన్ తీసుకోండి, ఓకే, అండ్ జావా తీసుకోండి, అండ్ C++ తీసుకోండి, C# తీసుకోండి. ఈ లాట్ ఆఫ్ ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. దీని తర్వాత సి తర్వాత రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అందుకనే మనం సి ఈజ్ ఏ మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అంటాం. ఓకే, సో ఫాదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ వచ్చేసి ఫోర్ట్ ర్యాన్, BPCL, బి లాంగ్వేజ్, బి తర్వాత మనకి సి లాంగ్వేజ్ రావడం స్టార్ట్ అయింది. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది సి లాంగ్వేజ్. జస్ట్ హూ అనేది మాత్రమే చెప్పిన. డెనిస్ రిచీ, ఇతను వచ్చేసి డెనిస్ రిచీ 1972లో అయితే ఇంట్రడ్యూస్ చేశాడు సి లాంగ్వేజ్. ఓకే, అండ్ ఎక్కడ అంటే ఎట్ బెల్స్ ల్యాబ్, ఇక్కడ ల్యాబ్లో. ఓకే, ప్లేస్ వచ్చేసి వేర్ వచ్చేసి బెల్స్ ల్యాబ్. వెన్ అంటే 1972.
ఓకే, హూ అంటే మనకి డెనిస్ రిచన్. ఓకే, దిస్ ఈస్ ద ఆల్ అబౌట్ ది సి లాంగ్వేజ్. ఈ వీడియోలో నేను సి లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తాం అండ్ సి లాంగ్వేజ్ ఎక్కడ యాక్ట్ అవుతుంది మనకి, కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటిది, దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఫస్ట్ ఏ లాంగ్వేజ్ స్టార్ట్ అయింది, ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. Hope you understand. And thanks for understanding. Hope you understand. I'm going to end this video. Okay.